కావాల్సింది, లేదా ఆ సొసైటీ దగ్గరే పెట్టించారు. చాలా చోట్ల సొసైటీలోనే పెట్టేసి ఇచ్చేశారు. అవి సొసైటీ డబ్బులు కట్టింది కాబట్టి సొసైటీ తీసేసుకుని సొసైటీ దగ్గరికి వెళ్ళి రైతు తెచ్చేసుకుంటాడు. తర్వాత ఈ అప్పు ఓకే చేసినప్పుడు ఆ డబ్బులు బిగబట్టుకుని మిగతా ఇచ్చేసారు. సింపుల్ ప్రొసీజర్ నడిచిపోయింది. అప్పుడు అయినా ఇంకా కావాల్సి వచ్చింది. షాపుల్లో ఎక్కడా కొరత లేదు, చక్కగా నడిచిపోయింది. కేంద్రం ఇచ్చింది ఇచ్చినట్టుంది, కానీ ఆ వ్యవస్థ తప్పుడుది, అదంతా దోపిడీ అని చెప్పి దాదాపు 10,000 ఏమో పెట్టాడు రైతు భరోసా కేంద్రాలు. వాటికి ఇప్పుడు పేరు మార్చి రైతు సేవా కేంద్రాన్ని పెట్టేసి వాళ్ళకి ఏం చేయాలో తెలియనీయకుండా ఇప్పటిదాకా సవ్యంగా నడుస్తున్న వ్యవస్థను చిన్నాభిన్నం చేసేసి ప్రతి సచివాలయానికి ఈ రైతు సెక్రటరీ ఉంటారు, వాళ్ళని బెదిరేసి ఇప్పుడు వాళ్ళ ద్వారా నడిపిస్తున్నారు. ఇది వాలంటీర్లు పక్కన పెట్టారు, వాళ్ళ ద్వారా నడిపిస్తూ వాళ్ళని బెదిరేస్తున్నారు. ఈ రాగానే వీళ్ళకి వస్తుంది. ఈ సెక్రటరీకి వార్నింగ్ ఇస్తారు, అగ్రికల్చర్ సెక్రటరీ అంటారు, వాళ్ళకి వార్నింగ్ ఇస్తారు. నేను అధికార పార్టీ నుంచి మాట్లాడుతున్నా, నాకు ఇప్పుడు మొత్తం ఎన్ని వస్తున్నాయి, 500 అయ్యా, 300 నాకు పట్టే పక్కన. సరే అది రైతులకి ఇవ్వాలి, రైతులకే నేను ఇస్తా, మేము ఇచ్చుకుంటాంలే, నువ్వు పక్కన పెట్టి. ఇంతే. చివరికి ఒకళ్ళ సూసైడ్ అటెంప్ట్ కూడా చేశారు కదా మధ్యన శ్రీకాకుళం దగ్గర. ఆ స్టేజ్లో రైతులేమో వీళ్ళని తిడతారు, రైతులు వీళ్ళని అడుగుతారు, వీళ్ళేమో ఆయన తీసుకుపోయాడు అన్న, నువ్వు నా పేరు చెప్పద్దు, ఇచ్చే